ఏపీకి పోలవరం జీవనాడి, కానీ వైసీపీ హయాంలో దాన్ని గోదావరిలో కలిపేసిందన్నారు సీఎం చంద్రబాబు. గత పాలకులు రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ ఇవ్వలేదని, కనీసం ఇక్కడకు రావాలంటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలా మందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్. డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం. భూమి విలువ పెరగల. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1 లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది. 1 కోటి 40 కోట్లు అయింది. 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎట్లయితే నేను P4 తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది, గ్రోత్ కూడా ఉంటుంది. నెంబర్ 1. తిరుపతి ఈజ్ 1 మోర్ డిస్ట్రిక్ట్, ఇట్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో. తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, శ్రీ సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది. రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్. హార్టికల్చర్ 21% గ్రో అయ్యి అగ్రికల్చర్ 2-3% గ్రో అయ్యింది అనుకోండి. కోనసీమ విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ కంపేర్డ్ టు అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప. దట్ సినారియో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి?